నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు ఈ కార్యక్రమానికి మీకు సాదరంగా స్వాగతం చెప్తున్నా. మాలపిల్ల ఈ పేరు వింటేనే ఒక సంస్కరణ గుర్తొస్తుంది, ఒక సామ్యవాదం గుర్తొస్తుంది, ఒక సమసమాజ స్థాపన గుర్తొస్తుంది. ఇవన్నీ ఏకం చేసిన సినిమా మాలపిల్ల. గోడవల్లి రామబ్రహ్మం అనే ఒక మహాదార్శనికుడు, శివరాం ప్రసాద్, మనకు అంతకుముందు కూడా కొన్ని సినిమాలు తీశారు. ఆయన కృష్ణా జిల్లాకు చెందినవారు, యార్లగడ్డ శివరాం ప్రసాద్. వారు గోడవల్లి రామబ్రహ్మం గారు కలిసి సారథి ఫిల్మ్స్ పిక్చర్స్ అని ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో అభ్యుదయాల సినిమాలు తీశారు. అప్పుడు స్వాతంత్ర సమరం బాగా ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లో 1938 సెప్టెంబర్ 5వ తేదీన ఈ మాలపిల్ల అనే సినిమాని రిలీజ్ చేశారు. సనాతనవాదులు, సాంప్రదాయవాదులు, ఛాందసవాదులు ఒక ప్రక్క సమాజాన్ని పీడిస్తున్న రోజులవి, మరోపక్క జాతీయ సమరం కూడా ఉధృతంగా సాగుతున్న రోజులవి. ఆ రోజుల్లో ఇలాంటి సినిమా తీయటం అనేది చాలా సాహసోపేతమైన చర్య. కథాంశాన్ని అనుకున్నప్పుడు ఇలాంటి ఒక రెవల్యూషనరీ సినిమా, సంస్కరణకు సంబంధించిన సినిమా తీయాలనుకున్నప్పుడు కథ ఎవరైతే బాగుంటుంది, ఎవరు రాస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అప్పటికే గుడిపాటి వెంకటాచలం గారు, ఆయన వాస్తవానికి హేతువాది, స్త్రీవాది, రకరకాల రచనలు చేస్తున్నారు. వారు రాసి ముద్రించలేకపోయినా, అంటే అముద్రిత నవల మాలపిల్ల, ఆ కథను తీసుకున్నారు. తర్వాత మళ్ళీ దీనికి ఎవరు న్యాయం చేస్తారు? మాటలు లేకపోతే సినిమా అనువాదాన్ని చేయటం అనేది ఎవరు చేస్తారు అంటే తాపీ ధర్మారావు గారు. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, చాలా పుస్తకాలు రాశారు, పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు గోడవల్లి రామబ్రహ్మం గారు శిష్యరికం చేశారు. అంటే కొంతకాలం గోడవల్లి గారు పాత్రికేయుడిగా కూడా పనిచేశారు, సో తాపీ ధర్మారావు గారి దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యం వల్ల వారి గురించి బాగా తెలుసు కనుక ఈ సినిమా బాధ్యతలను రాయటం అదంతా వారికి అప్పగించారు. తాపీ వారు ఈ సినిమాలో మాటలు రాయటమే కాకుండా కొన్ని పాటలు కూడా ఈ సినిమాకి అందించారు ఆయన. ఇక చిత్రానువాదం, ఇప్పుడు మనం అనుకుంటున్న స్క్రీన్ ప్లే, దాన్ని కూడా అందరూ కూర్చొని ఈ సీన్లు పెడితే బాగుంటుంది, ఎందుకంటే నవల అంటే చాలా పెద్దది కదా, బాగుంటుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అంత బాగుంది. ఇక సంగీతము బిఎన్ఆర్ అని భీమవరపు నరసింహారావు గారు, అప్పట్లో ఆయన బిఎన్ఆర్గా పాపులర్, ఆయన్ని తీసుకున్నారు. అప్పుడు ఇంకా ఘంటసాల గారు ఇంకా రంగప్రవేశం చేయలేదు, వారిని తీసుకున్నారు. ఎందుకంటే ఇది అభ్యుదయ భావాలు ఉన్న సినిమా కనుక దానికి అనుగుణంగానే సంగీతాన్ని కూడా సమకూర్చాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల బిఎన్ఆర్ గారిని ఎంపిక చేసుకున్నారు. మొత్తం ఒక 17 పాటలు, ఒక 5-6 పద్యాలు కూడా ఈ సినిమాలో. అప్పట్లో మీరు గమనిస్తే అవి పౌరాణిక సినిమాలైనా సామాజిక సినిమాలైనా పద్యాలు తప్పనిసరిగా ఉండేవి, ఎందుకంటే అది ప్రజలకు దగ్గరగా ఉండేవి. అప్పట్లో నాటకాల్లో పద్యాలు విని విని వాళ్ళందరూ అలవాటు అయి ఉన్నారు కనుక వాళ్ళ పద్యాల్లో చెప్తే కొంత బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని పద్యాలు కూడా ముందు తీసిన సినిమాల్లో వాడేవారనమాట. ఎవరు పాత్ర అంటే తారాగణం ఎవరు అంటే మాలపిల్ల, అంటే టైటిల్ రోల్ ఎవరు ప్లే చేస్తారు? కాంచనమాల అని అప్పట్లో చాలా పాపులర్ హీరోయిన్, గ్లామర్గా ఆవిడ పెట్టింది పేరు, ఆవిడని అనుకున్నారు. ఈ సినిమాలో మాలపిల్ల పాత్ర డీగ్లామరస్గా ఉంటుంది, మరి కాంచనమాల ఏమో చాలా గ్లామరస్గా ఉంటుంది. ఆవిడ చేయగలరా అని కొంత మీమాంస వచ్చినప్పుడు తర్జన భర్జన జరిగిన తర్వాత ఆవిడ మహానటి, ఏ పాత్ర అయినా చేయగలదు అనే ఉద్దేశంతో వారిని ఎంపిక చేశారు. అలాగే హీరో పాత్ర అంటే మాలపిల్లను ప్రేమించిన సనాతన సాంప్రదాయ కుటుంబంలోని బ్రాహ్మణుని పాత్ర ఎవరు వేస్తే బాగుంటున్నప్పుడు గాలి వెంకటేశ్వరరావు గారిని రంగస్థల నటులైన వారిని ఎంపిక చేశారు. ఇక ఆ సినిమాలో ఛాందసవాదిగా, సాంప్రదాయానికి ఆ ప్రాణం ఇచ్చే వ్యక్తిగా ఒక బ్రాహ్మణ క్యారెక్టర్ని గోవిందరాజుల సుబ్బారావు గారని, ఆయన పాపులర్ ఆర్టిస్ట్ అప్పట్లో, ఆయన అనుకున్నారు. సో బసవరాజు అప్పారావు గారు అప్పటికే ఈ జాతీయ గీతాలు రాస్తున్నారు. కొల్లాయి గడితేనేమి మా గాంధీ
అనే పాట ఒకటి చాలా పాపులర్. అలాగే నల్లవాడి గొల్ల పిల్లవాడి అని చెప్పి ఇంకొక జానపద గేయం కూడా ఉంది. దాన్ని కూడా యథాతథంగా ఆ సినిమాలో ఉంచుకున్నారు. వాటితో పాటు జయదేవుని అష్టపదులు కూడా సావీర హే అనే పాటలోనే కదా, దాన్ని కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. ఒక బ్రాహ్మణ జాతి అబ్బాయి, పైగా ఛాందస భావాలున్న బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి ఒక హరిజనవాడలోని మాల పిల్లను ప్రేమిస్తాడు. ఆ కథ, వారిద్దరి ప్రేమ ఎంత వివాదాన్ని రేకిస్తుందనేది ఈ సినిమాలో చూపించారు. అలాగే దళితుల ఆలయ ప్రవేశం అనేది, మనం జాతీయ సమరం జరుగుతున్నప్పుడు, స్వాతంత్ర సమరం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ నుంచి మనం విముక్తి పొందడం అనేది ఒక పెద్ద యుద్ధంగా జరుగుతూ ఉంటే అంతర్యుద్ధాలు కూడా చాలా జరిగినాయి. అవి రైతు పోరాటాలు, మహిళాభ్యుదయ పోరాటాలు, అలాగే హరిజనులు అంటరానితనానికి సంబంధించిన పోరాటాలు, సతీ సహగమనాలు, ఇలాంటి సమాంతరంగా జాతీయోద్యమంతో పాటు ఉద్యమాలు జరుగుతున్న రోజులు అవి. ఆ రోజుల్లో తీసిన సినిమా ఇది. ఈ సినిమా మొత్తం తీయడానికి 1,50,000 ఖర్చు అయిందంట అప్పట్లో, 1938లో. టాకీల యుగం ప్రారంభమైన తర్వాత మనం ఫస్ట్ సినిమా ఆలమర 1932లో వచ్చింది కదా. ఆ తర్వాత వరుసన ఇంకా టాకీలు మొదలుపెట్టారు, అంటే శబ్ద చిత్రాలు కూడా. దాంట్లో ఈ మాలపిల్ల 50వ సినిమా, అంటే అప్పటికే 50 సినిమాలు తీశారని అర్థం. ఆ సినిమాలు తీస్తున్నప్పుడు అవన్నీ మోసనలేం, కానీ మొత్తానికి ఒక కథ, ఒక ప్లాట్ ఉంటుంది. ఆ ప్లాట్లో చివరికి ఆ కథ సుఖాంతమయ్యేలాగా, ఈ శుభం కారులు వేసేలాగా సినిమాలు తీస్తూ వస్తున్నాయి. కాదు, ఏదో చెప్పాలి. ఈ సినిమాకు ఒక బాధ్యత ఉంది, సామాజిక స్పృహను రేకెత్తించే సినిమాలు వస్తే బాగుంటుంది అని అసలే అభ్యుదయ భావాలు ఉన్న గొడవలి గారికి ఆ థాట్ వచ్చింది. అప్పుడు ఈ సినిమాలో దళితుల ఆలయ ప్రవేశం కూడా ఒక సన్నివేశం ఉంటుంది. అప్పటికే ట్రావెన్కోర్ మహారాజా వారు, సిటీ బలరామ వర్మ గారని వారు దళితుల ఆలయ ప్రవేశానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో వారి ప్రేరణ కూడా కొంత ఉంది ఈ సినిమా తీయడానికి. సో అందుకని ఏం చేశారంటే, ఈ సినిమాలో మనం ఇప్పుడు ఇస్తాం కదా కృతజ్ఞతలు అని, థ్యాంక్ యూ అని. సో వారికి, అంటే సిటీ బలరామ వర్మ గారికి ఈ సినిమాలో ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. ఎందుకంటే ఏ సినిమా థీమ్ని అయితే తాము తెరకెక్కించబోతున్నామో దాన్ని అప్పటికే చట్టంగా మార్చిన వ్యక్తిగా వారికి గౌరవం ఇచ్చి ఆ సినిమా కాకుంటే ఈ సినిమాని అంకితం మాత్రం మన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి అంకితం ఇచ్చారు. ఎందువలనంటే గోడవల్లి వారు పాత్రికేయునిగా ఓనమాలు దిద్దుకున్నది వారు స్థాపించిన ఆంధ్రపత్రికలోనే. సో అందువల్ల పాత్రికేయుడు, అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి, అందువల్ల వారికి ఆ సినిమాని అంకితం ఇచ్చారు. బట్ ట్రావెన్కోర్ మహారాజా వారికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సినిమాలో. ఇందాక మనం అనుకున్నట్టు కాంచనమాల చేస్తుందా లేదా, ఈ పాత్రకి న్యాయం చేస్తుందా లేదా అనుకుంటున్న దశలో రిహార్సల్ వేస్తున్నప్పుడు ఆమె నటన చూసి అందరూ ఆశ్చర్యపోతే, ఈ కాంచనమాల పనికొస్తుందా లేదా అని వాదన వచ్చినప్పుడు ఆ వార్త ఆవిడకి కూడా చేరింది. ఆ సినిమా తీస్తున్నప్పుడు ఫస్ట్ డే షూట్ అప్పుడు రామబ్రహ్మం గారిని ఆవిడ అంటే ఎద్దేవా చేయటం కాదు కానీ అడిగారట, ఏమండి నేను ఈ సినిమాలో ఈ పాత్ర చేయగలనంటారా, మీకు నమ్మకం ఉందా అని అడిగిందంటే, లేదులమ్మా అప్పుడేదో నేను మాట వరుసగా అలాగా అన్నాను, మీరు అద్భుతంగా పాత్ర పండిస్తారని నాకు తెలుసు అని చెప్పి ఆయన మళ్ళీ సర్దు చేశారట. సంప్రదాయ ఛాందస భావాలున్న పాత్ర ఉంది కదా, బ్రాహ్మణుని పాత్ర, ఆ పాత్రకి ఎవరు వేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు గోవిందరాజుల సుబ్బారావు గారు అని, వారు ఆంధ్ర ప్యారిస్ తెనాలికి సంబంధించిన వారు. అక్కడ రంగస్థలానికి కేర్ ఆఫ్ అడ్రస్ అదే కదా, ఆ ఊరే కదా తెనాలి. సో అక్కడి నుంచి ఒక సాంప్రదాయ కుటుంబంలో వారు ఉన్నప్పుడు పాత్ర ఔచిత్యం గురించి వారికి నేరేట్ చేశారట. ఇది పాత్ర కనుక మీరు పాత్రానుగుణంగా గుండు గీయించుకోవాలి, ఒక పిలక పెట్టుకోవాలి, మీసాలు తీసేయాలని చెప్పారట. అమ్మమ్మ నేను అట్లా ఉండను, నేను అది చేయను, అంత త్యాగం నేను చేయలేను అని చెప్పారట. అయితే పాత్రను వదిలేసుకున్నట్టే అనుకున్న దశలో వారి అమ్మగారు, సుబ్బారావు గారు అమ్మగారు అన్నట, ఈ సినిమాకి గొప్ప పేరు వస్తుందా నాయన, నువ్వు వద్దనొద్దు, గుర్తుబెందులే వెంట్రుకలే ఉంది తీస్తే మళ్ళీ వస్తాయి అని చెప్పి ఆవిడ ఒప్పించారంట. ఒప్పిస్తే ఆయన
అతి బలవంతం మీద ఒప్పుకున్నారు, కానీ అతి గొప్పగా ఆ సినిమాలో ఆ పాత్రకు న్యాయం చేశారు. ఆ సినిమా గొప్పగా రావడానికి ఆ పాత్ర కూడా, ఆ ఛాందస బ్రాహ్మణ పాత్ర, ఆ తర్వాత కొంచెం మార్పు చెందడం, ఇవన్నీ చేసినందువల్ల ఆ సినిమా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఈ సన్నివేశం ఉంది కదా, ఏది గుండు గురించే సన్నివేశం, ఇప్పుడు సినిమాల్లో అయితే మీకు తెలిసింది, చక్కని బిగ్గు లాంటిది పెట్టేసి ఒక ఒక తలకి చిన్న మేకప్తో సరి చేసి గుండు గీయించుకోకుండానే, అంటే కొంతమంది సహజ నటులు ఉంటారు, వాళ్ళైతే గుండు గీయించుకోవడం మాకేం అభ్యంతరం లేదు. కమల్ హాసన్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన గ్లామరస్ రోల్స్ వేస్తారు, గ్లామరస్ రోల్స్ కూడా వేస్తారు. ఎలాంటి పాత్ర, ఆ పాత్రకి ఔచిత్యం ఉందా లేదా అని ఆలోచించేవాళ్ళు కొంతమంది దేనికైనా ముందుకొస్తారు. సో సుబ్బారావు గారు కూడా మొత్తానికి గుండు కొట్టించుకోవడానికి ఒప్పుకున్నారు ఆ సినిమాని. మద్రాస్ మౌంట్ రోడ్లోని వాసన్ స్టూడియో అని ఉంది. ఆ తర్వాత దాన్నే మనం జెమినీ స్టూడియోగా చూస్తాం. జెమినీగా మార్చారు ఈ వాసన్ని. కొన్ని వాళ్ళు జెమినీ అని చెప్పి దాన్ని బాగా అభివృద్ధి చేశారు. జెమినీ వాళ్ళు చాలా సినిమాలు తీశారు, మీకు గుర్తుగా అనుకుంటే. గూడవల్లి వారు కూడా ఈ సినిమా తీసిన తర్వాత, ఈ సినిమా సక్సెస్ని బట్టి ఇలాంటి సినిమాలు ప్రజలు ఆదరిస్తారనే ఉద్దేశంతో రైతు బిడ్డ, ఇల్లాలు, పంతులమ్మ, అపవాదు లాంటి ఈ సామాజిక బాధ్యతలున్న, సామాజిక పరివర్తన తీసుకొచ్చే సినిమాలను ఆ తర్వాత తరంలో కూడా బాగా తీశారు. మనం ఇందాక చెప్పాం కదా, ఎలాంటి సినిమా ఊరకనే అట్లా రిలీజ్ చేయకూడదు. ఎవరో ఒక మహా వ్యక్తికి కనుక అంకితం ఇస్తే అది కూడా కొంత పబ్లిసిటీకి దారితీస్తుంది అని చెప్పి వారు అనుకున్నారు. అందుకే కాశీనాథుని, అదే పాత్రికేయ బ్రహ్మ అంటారు అప్పట్లో, ఆయనకి అంకితం ఇచ్చారు. ఇక కథాంశం ఏంటంటే, మహాత్మా గాంధీ ప్రేరణతో హరిజనోద్ధరణ అనేది మహాత్మా గాంధీ సిద్ధాంతాల్లో ఒకటి కనుక దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన రాష్ట్రంలో కూడా, మన దక్షిణాదిని కూడా కొంతమంది ప్రభావితం అయిపోయి ఉద్యమంలో కొంతమంది వెళ్ళారు. అంటే ఫుల్ టైమర్గా వెళ్ళారు, అన్నీ త్యజించి ఉద్యమంలో చేరిపోయారు. అలా రకరకాలుగా అవుతున్నారు. ఈ కథ దాని ప్రకారం రాధాబాయమ్మ అని చెప్పి ఆవిడ కళ్యాణపురం, పేరు కూడా కళ్యాణపురం అని పెట్టారు. ఆ పురంలో ఒక మంచి నిజాయితీ గల కుటుంబంలోంచి వచ్చిన ఆవిడ, కొంచెం స్థితిమంతురాలు. ఆవిడ ఏం చేశారంటే, ఆలయంలోకి దళితులు వెళ్తే తప్పేంటి అని చెప్పి ఒక ఉద్యమం లేవదీశారు. ఆవిడ మీద మిగతా గ్రామస్తులందరూ, ఆ ఛాందస్వాదులందరూ కత్తిగట్టి, నువ్వెవరు చెప్పడానికి, సంప్రదాయాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, సంప్రదాయాలు నువ్వెలా వ్యతిరేకిస్తావు, ఇలాంటి భాష అంతా మాట్లాడి ఆవిడని కొంచెం ఇబ్బంది పెట్టేశారు. ఆ ఛాందస బ్రాహ్మణులను ఆవిడ ఎలా ఎదుర్కొన్నది, ఆ తర్వాత ఆవిడకి ఎవరైనా తోడుగా నిలిచారా అనేదాన్ని ఈ సినిమాలో బాగా చూపించగలిగారు. కాకుంటే ఎవరైతే ఈ ఛాందస బ్రాహ్మణులు ఉన్నారో ఆ శాస్త్రి గారి కుమారుడు నాగరాజు అని, ఎలా ఉంటుందో చూడండి. మన భక్త ప్రహ్లాద్లో కనుక సొంత కుమారుడే తండ్రికి వ్యతిరేకంగా చేసినట్టుగా ఈ సినిమాలో కూడా, మన ఈ సామాజిక సినిమాలో కూడా ఈ నాగరాజు అనే ఆ శాస్త్రి గారి కుమారుడు ఒక హరిజన వాడకు సంబంధించిన ఒక మాల పిల్లలను ప్రేమిస్తాడు. అసలు ఇంకేముంది, కొంపలు అంటుకుపోతాయి అనమాట. మాల వాళ్ళ పేరు ఉచ్చరించడానికే ఇష్టపడిన రోజులు అవి. ఆలయ ప్రవేశం అంటేనే నో ఛాన్సే లేదని చెప్పి ఎదురు తిరిగిన రోజులు. అలాంటి రోజుల్లో హరిజన వాడలోని ఒక మాల పిల్లను ప్రేమించడం అనేది అసలు అత్యంత దుర్మార్గంగా అందరూ అనుకున్నారు. సో ఇది మొత్తానికి శాస్త్రి గారికి తెలుస్తుంది. శాస్త్రి గారు తెలిసి శపిస్తాను నిన్నని చెప్పి ఆయన కొడుకు మీద విరుచుకుపడతాడు. అది అంటే సమాంతరంగా వస్తున్న కథ. కేవలం ఆలయ ప్రవేశం అనే ఒక సంఘానికి సంబంధించిన సంస్కర్తలాగా చేయటం కాకుండా, సంఘ సంస్కరణ చేయటమే కాకుండా, సో మాల పిల్లను పెళ్లి చేసుకోవటం కూడా ఈ సినిమాలో ఒక హైలైట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే తండ్రికి తెలిసిపోయి తండ్రి ఆగ్రహవేశాలు వ్యక్తం చేశాడో, ఇక నాగరాజు, ఆ అమ్మాయి పేరు చంపకమాల, ఆ అమ్మాయిని తీసుకొని కలకటా పారిపోతాడు. కలకటాన్ని చూశారు. కథలో కూడా గుడిపాటి వెంకటాచలం గారు చాలా కేర్ తీసుకున్నారు. కలకటా అంటే తెలిసిందే మీకు, విప్లవాలకు నాంది పలికే ప్రాంతం అది. సో ఆ ప్రాంతానికి లేవ తీసుకెళ్తాడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే లేవ తీసుకుని వెళ్తాడు. ఆ అమ్మాయితో పాటు వాళ్ళ సిస్టర్ కూడా వెళ్తుంది. ఎందుకంటే పెళ్లిగాని పిల్లలు వెళ్తుంది కదా, ఒక సిస్టర్ కూడా వెళ్తే అప్పుడు అక్కడ నాగరాజు ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుని, అప్పటికే ఆయన చదువుకున్నవాడు, ఒక ఉద్యోగం సంపాదించుకొని ఈ అమ్మాయి ఏ అమ్మాయి అయితే తీసుకెళ్ళిపోయాడో ఆ అమ్మాయిని వాళ్ళ సిస్టర్ని కూడా చదివిస్తాడు అక్కడ. ఒక దశలో ఈ అమ్మాయి కూడా నాగరాజుని అపార్థం చేసుకుంటుంది. ఎందుకంటే అంతైనా మీరు బ్రాహ్మణ బిడ్డలు గల అలాగే ఉంటారులే అని చెప్పాను. ఆ తర్వాత పశ్చాత్తాపం పొందుతున్నాను, నాగరాజు నన్ను
వాస్తవంగానే ప్రేమిస్తున్నాడు, ఆయనకి నిజంగానే నా మీద ప్రేమ ఉంది ఇలాగా అని చెప్పి వాళ్ళిద్దరూ చాలా కలిసిపోతారు. అక్కడ ఉద్యోగం చేస్తూ అమ్మాయిని చదివిస్తాడు. తర్వాత మళ్ళీ ఒక ప్రయోజకుడు అయిన తర్వాత ఊరికి వస్తే ఎలా ఉందో అని చెప్పి ఊరికి మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఈ ఛాందసాలకు సంబంధించిన ఈ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆలయ ప్రవేశం చేయడానికి వీల్లేదు. వాళ్ళెక్కడ మనమెక్కడ, వాళ్ళకి మనకు మధ్య ఉన్న అంతరం చెరపడం ఎవడి వల్ల కాదు అని చెప్పి ఇంకా ఉద్యమం ఇంకా ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో మొత్తానికి రాధాబాయమ్మ మిగతా కొంతమంది కలిసి ఆలయాలతో వెళ్ళటానికి తప్పేంటి అని చెప్పి అన్నప్పుడు ఊరిలో కొంతమంది జనం తిరగబడతారు. తర్వాత ఇక్కడ గ్రామంలోకి వస్తారు. నాగరాజు అమ్మాయి వస్తారు కదా కలకటా నుంచి. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జనాలతో కలిసి మళ్ళా ఈ ఉద్యమ రూపం ఏదైతే ఈ ఉద్యమం మన ఆలయ ప్రవేశము అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే అనే భావన రేకెత్తించడానికి అవసరమైన నేపథ్యాన్ని వాళ్ళు సృష్టిస్తూ ఉన్న రోజుల్లో కొంత శాస్త్రి గారిలో కొంత ఛాందస భావాలు తగ్గుతున్నాయి అనుకున్న తరుణంలో ఇదే మంచి తరుణం అని చెప్పి వాళ్ళ అబ్బాయి కూడా నాగరాజు కూడా అతనికి తోడయ్యి సాయం చేయాలని అనుకుంటాడు. ఒకరోజు ఆ ఊర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ నాగరాజు గారి ఇల్లు అంటే శాస్త్రి గారి ఇల్లు, ఛాందస భావాలు ఉన్న శాస్త్రి గారి ఇల్లు తగలబడుతుంది. ఆ మంటల్లో వారి భార్య చిక్కుకుంటుంది. అప్పుడు హరిజనులందరూ సాహసాలు చేసి లోపలికి వెళ్ళి ఆవిడని సురక్షితంగా బయటికి తీసుకొచ్చి మంటలన్నీ ఆర్పేస్తారు. దాంతో ఆయనకి మనసు చెలించిపోతుంది. సో చూసావా, నేను ఆచారాల వ్యవహారాలు సనాతన ధర్మం అనుకుంటూ భార్యను కాపాడుకోలేకపోయాను, అలాంటివి ఏమీ పాటించకపోయినా కూడా వాళ్ళు వెళ్ళి ప్రాణాలు కాపాడారు. సో ఇక్కడ సాంప్రదాయాలు వీటికంటే మానవతా విలువలే గొప్పవి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆ శాస్త్రి గారే ఆలయానికి ట్రస్టీ అనమాట. సో నాకేం అభ్యంతరం లేదు, మీరు ఆలయానికి వెళ్ళిపోవచ్చు, మీలాంటి మంచి మనసులు ఉన్నవాళ్ళు ఏదన్నా ఎలాంటి ఆపదలు వచ్చినప్పుడు స్పందించే హృదయం ఉన్న వాళ్ళందరూ మానవుల కిందే లెక్క, మనుషులంతా ఒకటే అని చెప్పి ఆయన ట్రస్టీ కొంత సడలించి మీరు ఆలయ ప్రవేశం చేయండి అని చెప్పి నీ పెళ్ళాన్ని కాపాడినందుకు వాళ్ళందరినీ హరిజనులు అందరినీ ఆలయ ప్రవేశం చేస్తావా, ఏమైపోవాలో సంప్రదాయాలు అని చెప్పి మళ్ళీ కొంతమంది ఛాందస్వాదులు చాలా పెద్ద గొడవ చేస్తారు. అది ఆల్మోస్ట్ తగులాటకి దారితీస్తుంది. ఈలోపు పోలీసులు వస్తారు, అధికార యంత్రాంగం వస్తుంది. అలాంటిది ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ త్వరలో చట్టం కూడా రాబోతుంది. ఇలాగ హరిజనులు వేరే వాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పి ట్రీట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి పోలీసులు వాళ్ళందరినీ సద్దుమణిలాగా చేస్తారు. ఆ తర్వాత నాగరాజు అంటే శాస్త్రి గారి అబ్బాయి, అమ్మాయి సంపాలత, ఆ అమ్మాయి మాలపిల్ల, వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. దాంతో కథ సుఖవంతం ఉంది. అంటే అభ్యుదయ భావాలను సినిమా ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈ సినిమా ఒక పెద్ద వేదికగా కానీ శుభం కార్డు పడిందంటే అంతా శుభమే జరిగిందని కాదు అక్కడ అర్థం. ఈ సినిమాకు కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తమైనవి. సినిమా విడుదలకు ముందు అంతా సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు రషెస్ చూసుకుని అద్భుతంగా వచ్చింది సినిమా. దీంతో సంచలనమే అని చెప్పి వాళ్ళు అనుకొని ఫస్ట్ ప్రివ్యూ వేస్తారు కదా, అది ప్రెస్ కోసమే వేస్తారు జనరల్గా. అప్పట్లో ఆ ఆచారం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే బెనిఫిట్ షోలు అవన్నీ డబ్బులు టికెట్లు అమ్ముకోవడం అంతా చేస్తున్నారు. కానీ ఇప్పుడు అప్పట్లో అలా కాదు, ఓన్లీ ప్రెస్ కోసం. ఎందుకంటే ప్రెస్ అంటే వాళ్ళు కూడా దిశానిర్దేశం చేసేవాళ్ళు కనుక వాళ్ళు చూసి బాగుందంటే అప్పుడు సినిమాని రిలీజ్ చేస్తారనమాట. చేస్తే చాలా బాగుందని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ కాకినాడ, విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో ఈ సినిమా నిషేధించాల్సిందే. ఇదేంటి మాల పిల్లని బ్రాహ్మడికి ఇచ్చి పెళ్లి చేస్తారా, ఆలయాల్లోకి మాల వాళ్ళు వెళ్తారా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పెద్ద ఉద్యమాలు చేయటం మొదలుపెడితే మళ్ళా గోడవల్లి రామబ్రహ్మం గారు, వీరు ఆల్రెడీ పాత్రికేయులు, తాపీ ధర్మారావు గారు, గొడవల్లి రామబ్రహ్మం గారు కూడా జర్నలిస్టులుగా పనిచేశారు కనుక ఈ జర్నలిస్టు నాయకుల లేకపోతే జర్నలిస్టు సంఘాల తాలూకు మద్దతు తీసుకుని, అలాగే కొంతమంది క్రిటిక్స్కి కూడా మళ్ళీ ఆ సినిమా వేయించారు. ఫ్రీ పాసులు ఇచ్చి మీరు కూడా చూడండి, దీంట్లో అభ్యంతరకరమైనది ఏమైనా ఉందా ఏమని చూస్తే వాళ్ళు చూసి అద్భుతంగా ఉంది ఈ సినిమా, ఎలాంటి సినిమాలో రావాలి, గాంధీ ఒక పక్క అక్కడ పోరాడుతూ ఉంటే మన వాళ్ళు కూడా గొప్ప సినిమా తీశారని చెప్పి వాళ్ళు పత్రికా ప్రకటనలు చేసినప్పుడు ఆ సినిమాకు ఎవరైతే ఈ బెజవాడ ఈ కాకినాడలో ఉద్యమం చేపట్టారో వ్యతిరేకంగా ఆ నెగటివ్ క్యాంపెయిన్ అనేది ఈ సినిమా పబ్లిసిటీకి బాగా పనికొచ్చింది. అంటే ఈ సినిమాలో ఏదో ఉందో అని చెప్పి అందరూ చూడటం మొదలుపెట్టారు.
అలా అలా మొదలుపెట్టిన ఆ సినిమా సంచలన విజయం సాధించి ఎన్ని థియేటర్లో రిలీజ్ అయిందో అన్ని థియేటర్లో 100 రోజులు ఆడి అభ్యుదయ సినిమాలకు 38లో వచ్చిన సినిమా, ఆ తర్వాత చాలా చాలా వచ్చినాయి. మన రోజులు మారయ్యాయి అలాంటి సినిమాలు వచ్చినాయి కదా. ఆ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్గా మాలపిల్ల అనే సినిమా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే మాలపిల్ల సాంఘిక దురాచారాల మీద ఎక్కుపెట్టిన సంస్కరణ బాణంగా మనం అనుకోవాలి. ఇది మాలపిల్లకు సంబంధించిన విశ్లేషణ, ముచ్చట్లు. మళ్ళీ ఇంకొక సినిమా గురించి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.